హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 50-60 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనము 2400 మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో ఒక్కసారి డైలీ అనాలిసిస్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, మనకి ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు అని చెప్పి ఉంటుంది. సో చాలా మంది ఫేక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డబ్బులు అనేది లూజ్ అవుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్న అకౌంట్ హ్యాండ్లింగ్ సర్వీస్ లాంటివి ఏమి లేవు. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదా ఇక్కడ క్యూఆర్ కనిపిస్తుంది కదా, క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో 1800 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. 20,000, 40,000, 50,000, 1 lakh మనకి ఎక్కడ లేరు. మనకి యూట్యూబ్లోనే 2000 ఉన్నారు, మనకి టెలిగ్రామ్లో కూడా 2000 దగ్గరలోనే కదా ఉంటుంది ఫిగరు. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయ్యి డబ్బులను అయితే లూజ్ అవ్వకండి. సో చాలా మంది ఫేక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. మనకున్నది ఒకటే ఛానల్, అది 1800 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంది. క్లియర్గా చూసుకోండి. సో ఫైన్, మనం ఏమనుకున్నాం ఇవాళ డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మనం ఏమనుకున్నాము, ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతుందని చెప్పి మనం నిన్నటి వీడియోలోనే ఇక్కడ చూడొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ -300 అనుకున్నాము. ఎగ్జాక్ట్గా ఇవాళ మనకి 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది కూడా జరిగింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ చూడండి 290 పాయింట్స్. సో ఏమైంది, మార్కెట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యాయి. బట్ ఏమైంది, ఓపెనింగ్ ఫస్ట్ క్యాండిల్ మనకి ఇంకొక 200 పాయింట్స్ ఫాలో అయిపోయింది. ఫాలో అయిపోయి ఇంకా అక్కడక్కడే మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయిపోయింది. ఇంకేం లే మూమెంటం. సో తర్వాత నేను కొత్త అప్డేట్స్ ఏంటి, కొత్త రెసిస్టెన్సెస్ ఏంటి, కొత్త సపోర్ట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా పోస్ట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక ట్రేడ్ కూడా ఇచ్చాను. 22,000 పిఈని సెల్ చేయమని చెప్పాను. సో ఇది మనకి రేపు మార్నింగ్ గల 3K ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి. సో నేను ఇక్కడ చూడండి 2 times మెన్షన్ చేశా, సెల్ దిస్ ప్రీమియం, రిమెంబర్ ఓన్లీ సెల్ అని. బై కాదు సెల్. మనందరూ చాలా మంది బయింగ్ చేస్తారు కానీ సెల్లింగ్ చేయరు. ప్రీమియంని మనం సెల్ చేయాలి ఇక్కడ. సో ఈ 43 రూపీస్ అనేది జీరో అయిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ ట్రేడ్ అనేది పోస్ట్ చేశాను. ఆల్రెడీ యాజ్ ఆఫ్ నౌ అది మనకి 600-500 ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. ఇక్కడ నేను క్లియర్గా కూడా అప్డేట్ ఇచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రౌడ్గా చెప్తున్నాను, మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు ట్రేడ్స్ ఇలా ఇచ్చి పిఎన్ఎల్తో సహా ఎవ్వరు షేర్ చేయట్లేదు. నేను మన మార్చ్ ప్రీమియం గ్రూప్ ఉంది కదా, ఈ ప్రీమియం గ్రూప్లో నేను ఏ ట్రేడ్స్ ఇస్తున్నానో ఆ ట్రేడ్స్తో జస్ట్ 50K క్యాపిటల్ యాడ్ చేసుకుని ఈ మంత్ నేను 1.4 lakh ప్రాఫిట్ అనేది మేక్ చేశాను. వాళ్ళ ప్రాఫిట్ ఇంకా యాడ్ చేయలేదు నేను. సో ఆల్మోస్ట్ 150,000 ప్రాఫిట్ అనేది మేక్ చేశాను. అంటే 100% చేశాను క్యాపిటల్ని, అంటే 200% చేశాను అని చెప్పచ్చు. 50Kని 1 lakh చేశాను నేను. సో మీరు క్లియర్గా 50K క్యాపిటల్ వేసుకుని నేను దాన్ని 1,50,000 చేశాను. సో జస్ట్ 10K బ్రోకరేజ్ ఛార్జెస్ కట్టాను. తెలుగులో ఎంతోమంది 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షల క్యాపిటల్స్ వేసుకొని అందరూ కాస్ట్ లేదా లాసుల్లోనే ఉన్నారు. మన తెలుగు మనం ఇచ్చుకున్న ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిటబుల్. మీరు చూడొచ్చు అన్ని ట్రేడ్స్లో కూడా ఒకే ఒక్క రోజు లాస్లో ఉన్నాము అంతే. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. నేను అదే అంట, ప్రతిరోజు ఏదో యుద్ధంలో ట్రేడింగ్ చేయకూడదు. ప్రశాంతంగా ఎంట్రీ ఇస్తే తీసుకున్నామా లేదా కాము కూర్చున్నామా అంతే. రోజు ట్రేడ్ చేస్తూ వెళ్తే మనం మనీ అనేది మేక్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ ఎప్పుడు ఆపాలో తెలియాలి, ఎప్పుడు చేయాలో తెలియాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేశారంటే మనీ అనేది మనం లూజ్ అయిపోతాం. మీరు క్లియర్గా చూడొచ్చు, నా పిఎన్ఎల్తో సహా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. స్టిల్ మీకు ఇంకా వెరిఫైడ్ కావాలా, నా వాట్సాప్లో పింగ్ చేయండి, ట్రేడ్ నా డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను నేను. దెన్ ఫైన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా నెక్స్ట్ జస్ట్ ఏ మినిట్, ఫార్చ్యూనేట్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. ఇంకా ఇవాళ పిఎం మోడీ మీటింగ్ అవంతా అప్డేట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా అండ్ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే, ఈ మంత్ మన సబ్స్క్రైబర్ ఒక 43K ప్రాఫిట్ మేక్ చేశారని చెప్పి పూర్ పీపుల్కి ఫుడ్ అనేది కూడా డొనేట్ చేశారు. క్లియర్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు అయిపోయింది.
రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి? గిఫ్ట్ నిఫ్టీ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 800 to 1000 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనము రేపు ఎట్లా ట్రేడ్ చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను చూడండి. మనకి ట్రంప్ ఉన్నాడా, మనకి యుఎస్ ప్రెసిడెంట్. సో ఇక్కడ క్లియర్గా మీకు న్యూస్ కూడా మెన్షన్ చేసే చూడండి. ఒక 5 days మేము ఇరాన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఇరాన్ కంట్రీలో ఆ పవర్ ప్లాంట్స్ కానీ గ్యాస్ స్టేషన్స్ మీద కానీ మేము అటాక్ చేయము, ఒక 5 days ఆగుతాము అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. అందుకు సడన్ గా మార్కెట్స్ అనేది అంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది యూఎస్ ఫ్యూచర్స్ అనేవి ర్యాలీ అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పాయింట్స్ to 1000 పాయింట్స్ మధ్యలో ఎక్కడ దిక్కున ఓపెన్ అవుతుంది కదా. సో ఎంతలో ఓపెన్ అవుతుంది అనేది మనం రేపు మార్కెట్ చూద్దాము. సో 22,500 దగ్గర క్లోజ్ అయింది అంటే ఆల్మోస్ట్ మన మార్కెట్ 23,300, 23,000 ఇక్కడ ఇదే రేంజ్ లో ఎక్కడో దగ్గర ఓపెన్ అవుతుంది. స్టిల్ ఇంకా మనకి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ కాలేదు. యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో దాన్ని బట్టి ఓపెనింగ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో మనం ఫస్ట్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది చూసుకుని మనం ట్రేడ్స్ అనేది తీసుకుందాము. ఎలాగో గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటున్నారు కాబట్టి. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మార్చ్ మంత్ ఎంత ప్రాఫిట్స్ చేసామో రేపు ఒక్కరోజు అండ్ ఎల్లుండి ఒక్కరోజు చాలు మనకి. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, ఎల్లుండి సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఎంత మనీ మేక్ చేసామో రేపు ఎల్లుండి చాలా 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 జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మనకి ఇంత గ్యాప్ అప్ అవుతుంది కదా, ఇంకా మార్కెట్ ఫాల్ అవుతుంది, లేదు ఇంకా పాజిటివ్ వారు ఆపేసాడు వారు ఆగిపోద్ది అని చెప్పి సీఈలు తీసుకుంటారు. చెప్తున్నాను కదా, డబ్బుల్ మనీ ఎలా పట్టాలో లూజ్ అవుతారు, మళ్ళా చాలా చాలా బాధపడతారు. ఎన్ని మంత్ అంతా వచ్చిన ప్రాఫిట్స్ మీకు రేపు ఎల్లుండి పోతాయి. సో రేపు ఎల్లుండు ఎంత చిన్న క్వాంటిటీ వేసుకుని ఎంత జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారు అంత మంచిది. అలా చేస్తేనే మీరు మార్కెట్లో సర్వైవ్ గలరు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇలాంటి విషయాలు ఎవ్వరు చెప్పరు. ట్రేడ్లు కొట్టండి, చెయ్యండి చెయ్యండి అది ఇది అని చెప్తారు కానీ ఎవరు ఇంత క్లియర్గా చెప్పరు. గుర్తుపెట్టుకోండి, రేపు చాలా 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 ఈ 2 days చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎక్స్పైరీస్ ఉన్నాయి మనకి. థర్స్డే ఉండాలి సెన్సెక్స్ ఎక్స్పైరీ, శ్రీరామనవమి కాబట్టి మనకి వెడ్నెస్డేనే ఉంటుంది, హాలిడే ఉంది కాబట్టి డికే కూడా ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి, ఎక్కువ క్వాంటిటీస్కి వెళ్ళకండి, ఐటీఎమ్స్లోనే ట్రేడ్ చేయండి. ఓటీఎమ్స్ అస్సలు ట్రేడ్ చేయకండి. చిన్న క్యాపిటల్ ఉందా అవాయిడ్ చేసేసేయండి అది. సో ఒకసారి మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసి ఎట్లా ట్రేడ్ చేయాలనేది నేను చెప్తాను. బట్ మనకి గ్యాప్ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది అనేది మంచి ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాము. బట్ స్టిల్ ఏమైనా మనకు ఓపెనింగ్ బట్టి సపోర్ట్స్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో క్లియర్గా జాయిన్ అవ్వండి. రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి అయినా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి. సో ఇది. సో మేజర్గా మనకి మార్కెట్ ఒక 700 to 1000 పాయింట్స్ గ్యాప్ అప్ అనుకున్నా కూడా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి ఈ 23,400 ఈ జోన్లోనే ఓపెన్ అవుతుంది మనకి మార్కెట్. సో ఈ 23,400 లెవెల్ బ్రేక్ అయిందంటే 23,500, 600 జోన్, 700 జోన్ అనేది మనం ఈజీగా చూడొచ్చు. సో రేపు నేను క్లియర్గా ఓపెనింగ్ బట్టి నేను సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనేది మెన్షన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అనేవి ఇవి క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో అది. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అసలు టచ్ చేయొద్దు అంటాను నేను, ఎందుకంటే మనకి సెన్సెక్స్ నిఫ్టీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు కూడా మంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి అక్కడక్కడే సేమ్ నిఫ్టీలోనే కన్సల్టేట్ అయింది. సో ఈ నిఫ్టీ ఒక 1000 అయిందంటే ఇది 2000 to 3000 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి స్టిల్ నో ఐడియా. నేను యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ ఎంత చెప్తుందని చెప్తున్నాను కాబట్టి యూఎస్ మార్కెట్స్ బట్టి రియాక్ట్ అవ్వాలి మార్కెట్స్. సో ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో సేమ్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ మనం అలానే ఉంచుదాం. సెన్సెక్స్ కొంచెం ఇంపార్టెంట్, చూద్దాము లెవెల్స్ అనేది ఎట్లా అయింది అనేది. సో సేమ్ లెవెల్స్ వ్యాలిడ్గానే ఉంటాయి, కొత్త సపోర్ట్స్ కొత్త రెసిస్టెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి, అవి చూద్దాం క్లియర్గా. సో ఇది ఇట్ విల్ యాక్ట్ యాజ్ అంటే 73,200 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ రెసిస్టెన్స్ మనకి. ఇది బ్రేక్ అయిపోతే ఇట్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అనుకోండి. సో నెక్స్ట్ 74,500 ఇంకా ఎక్కువకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా మంచి గ్యాప్ అప్ అయిపోయింది, ఇంకా ఫుల్ పాజిటివ్ అనుకుంటే మనము 78,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. సో ఇవి మనం చూస్తున్న మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్. నేను అప్డేట్ ఇస్తాను ఏమైనా న్యూస్ ఉన్నా సడన్గా ఏమైనా కూడా సపోర్ట్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఇంత గ్యాప్ అప్ అయినప్పుడు మనము ప్రిడిక్ట్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకు నో ఐడియా అసలు.
ఎందుకంటే మళ్ళా నేను సడన్గా ఏమైనా ట్వీట్ రావచ్చు, యూఎస్ మార్కెట్స్ ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు, ఇంకా ఓపెన్ అవ్వలేవు యూఎస్ మార్కెట్స్ అనేది. సో చూద్దాము ఎలా అవుతుంది అనేది. బట్ గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ అయిపోయింది కదా అని చెప్పి సిఈ తీసుకోవద్దు, ఇంకా ఫాలో అవుతుంది అని చెప్పి ఇంకా పిఈ తీసుకోవద్దు. జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మీ ఇష్టం, మీ మనీ మీ ఇష్టము. లాస్ట్కి అది మీ క్యాపిటల్. బట్ మనీ లూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా బాధ అయితే పడతారు, గుర్తుపెట్టుకోండి. అంత గ్యాప్ అప్లు జరిగినప్పుడు మనకి మార్కెట్స్ అనేవి సైడ్ వేస్ అయిపోతాయి. మనకి మార్కెట్లో మూమెంటం రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ అనేది జరగాలి. యాజ్ ఆఫ్ ఉన్న సిచ్యువేషన్లో గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు జరగడం వల్ల మనకి మూమెంటం మొత్తం ఓపెనింగ్స్లోని ఫస్ట్ 5-10 మినిట్స్లోనే అయిపోతుంది. అదైతే చూసుకోవాలి. అందుకే నేను బీటీఎస్టీ టెస్ట్ లాస్ట్ 1 వీక్ కూడా పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఏ టైం ఏ న్యూస్ వస్తుంది అనేది తెలియదు. అందరు ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతుంది, రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతుంది, మార్కెట్ బాగా ఫాలో అయింది అంటున్నారు. సడన్గా ట్వీట్ వచ్చింది, గ్యాప్ అప్ అవుతుంది. సో లెట్స్ సీ. సో స్టిల్ మీకు నేను చెప్పిన వాల్యుబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీఆర్ క్లోజ్ టు 2500 సబ్స్క్రైబర్స్. అలానే వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటున్నారు రేపటి మార్కెట్ గురించి? ట్రంప్ మళ్ళా కొత్త ట్వీట్ తీసుకొస్తాడా, లేకపోతే ఇంకా గ్యాప్ డౌనా, గ్యాప్ అప్, ఎట్లా ఏం పొజిషన్స్ క్యారీ చేస్తున్నారు ఏంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మన కమెంట్స్ రూపంలో చెప్పండి. విల్ ఇంటరాక్ట్ దేర్. సో థ్యాంక్ యూ గైస్.